Hello, I am Dr. Pawan Kumar, MSc ENT PG Chandigarh, consultant ENT and head and neck and skull surgeon at Padeshwara Healthcare Center. Today we are discussing one most important topic, skull base osteomyelitis. అసలు స్కల్ బేస్ ఆస్టోమైలిటిస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా నివారించాలి, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది పర్టికులర్గా ఎక్కువగా ఎల్డర్లీ పేషెంట్స్లో మనం చూస్తాం. ఎవరికైతే షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు వాళ్ళకి చెవిలో ఇన్ఫెక్షను, అది ఎన్ని డ్రాప్స్ వేసినా ఎన్ని యాంటీబయాటిక్స్ పెట్టినా అవి తగ్గవు. సో దీంతోపాటు పేషెంట్కి పర్టికులర్గా నైట్ టైము సివియర్గా ఇయర్ పెయిన్ వస్తుంది. దాంతోపాటు కొంతమందికి ఆ ఇయర్ పెయిన్ కాస్త వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. దాని నుంచి కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువగా స్ప్రెడ్ అయినప్పుడు ఫేషియల్ ప్యాల్సీ అనేది కూడా వస్తుంది. ఎందుకంటే మనకి ఫేషియల్ నర్వ్ కోర్స్ అనేది మిడిల్ ఇయర్లో ఉంటుంది. సో ఆ ఫేషియల్ నర్వ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు కూడా మనకు ఆ ఫేషియల్ ప్యాల్సీ అనేది వస్తుంది. సో వీళ్ళకి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ జనరల్గా మనం ఎండోస్కోపీ చేసుకుని అసలు ఇయర్ కండిషన్ ఎలా ఉందని చూస్తాం. దీని తర్వాత ఒక స్వాబ్ పంపించుకుని ఆ స్వాబ్లో ఏ టైప్ ఆఫ్ ఆర్గనిజం వచ్చింది, అది గ్రామ్ పాజిటివా గ్రామ్ నెగిటివా అన్నది మనం చూస్తాం. మోస్ట్లీ మనకేంటంటే సూడోమోనాస్ అనే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత కొంతమందికి నెక్స్ట్ మోస్ట్ వచ్చేసరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ మనకేంటంటే కల్చర్లో అది బయటపడదు. సో దానికోసం ఏంటంటే ఫంగల్కి సంబంధించిన టెస్టులు మనం కొన్ని పంపిస్తాం. సో దాని నుంచి పేషెంట్కి కొంతమందికి ఏంటంటే బోన్ స్కాన్, టెక్నీషియన్ బోన్ స్కాన్ అనేది ఒకటి అడ్వైస్ చేస్తాం. ఆ టెక్నీషియన్ బోన్ స్కాన్లో మనకి ఆ బోన్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, ఎంతవరకు డ్యామేజ్ అయింది అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఈ స్కల్ బేస్ ఆస్టోమైలిటిస్ అంత తొందరగా తగ్గదు. యూజువల్గా ఇది ఒక్కొక్కసారి 6 weeks నుంచి 6 months టైం తీసుకుంటుంది. ఇది వన్ ఆఫ్ ద లీతల్ కండిషన్, అంటే ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది, బ్రెయిన్కి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళకి మనం ఎలా అప్రోచ్ అవుతామంటే, యాజ్ పర్ ప్రోటోకాల్స్ గివెన్ బై ఎయిమ్స్, మనం పేషెంట్ని అడ్మిట్ చేసుకుని ఫస్ట్ ఐవీ యాంటీబయాటిక్, బ్రాడ్ స్పెక్ట్రమ్ ఐవీ యాంటీబయాటిక్స్ మనం కవరేజ్ పెడతాం. దాంతోపాటు ఆరల్ టాయిలెటింగ్ అంటే డైలీ పేషెంట్ చెవి క్లీనింగ్, దాన్ని డైల్యూట్ ఎసిడిక్ యాసిడ్ ఇరిగేషన్ సొల్యూషన్తో మనం ఉదయం సాయంకాలం దాన్ని మనం క్లీన్ చేస్తాం. దాని తర్వాత ఎప్పటికప్పుడు పేషెంట్కి పెయిన్ కిల్లర్సు, పెయిన్ సప్రెసెంట్స్ ఇచ్చి, దీంతోపాటు మనం యాంటీఫంగల్ ట్రీట్మెంట్ కూడా పెడతాం. కొన్నిసార్లు కొంతమందికి సర్జికల్గా కూడా అడ్వైస్ పడుతుంది. అప్పుడు కంప్లీట్ రాడికల్ మాస్టెక్టమీ సర్జరీ చేసుకుని దాని తర్వాత ఫర్దర్గా ఫాలోఅప్ పెట్టుకుంటాం. దీని అన్నింటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్స్ అనేవి చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ ఉంటుందో ఈ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ ఉంటుంది. సో దీని తర్వాత ఒక్కసారి ఫేషియల్ ప్యాల్సీ వచ్చినప్పుడు రికవరీ ఛాన్సెస్ ఓన్లీ 20 to 30% ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పర్మనెంట్ ఫేషియల్ ప్యాల్సీ అనేది అలా ఉండిపోతుంది. సో ఎవరికైతే షుగర్ ఉంటుందో, ఇయర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లేదా ఇయర్లో చీము కారుతున్నప్పుడు మట్టుకి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కంపల్సరీ ఈఎన్టీ డాక్టర్ని సజెషన్ తీసుకుని ఫర్దర్గా అది ప్రొసీడ్ అవ్వకుండా ముందుగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇంత కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉంటాయి.